నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలాలు అందించారో వారందరికీ కూడా జనవరి 29వ తేదీ నుంచి ఆ ఇంటి స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవనుంది. ఇప్పటికే వీఆర్ఓ లాగిన్‌లలో ఆ ఇంటి స్థలాలకు సంబంధించి బౌండరీస్ అంటే సరిహద్దులు ఏమున్నాయో అంటే మీ ప్లాట్‌కి సరిహద్దులు ఏముంటాయో ఆ సరిహద్దులనేవి ఆన్‌లైన్ చేయడం జరిగింది. ఈ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఇప్పటికే వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు అలాగే సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షెడ్యూల్ వారీగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కదా! సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ సేవలనేవి ప్రారంభిస్తారు అని. ఇక ఈ విధంగా ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ అయితే ప్రతి సచివాలయంలోనూ ఉంటుంది కాబట్టి వారికైతే ఈ వర్క్ అనేది అలవాటవుతుంది. అలాగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అనేది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రతి సచివాలయంలో కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి వీఆర్ఓ వచ్చేసి నామినీ కింద అయితే ఉంటారు. అలాగే గతంలో మీకు కేటాయించిన ఇంటి స్థలాలనేవి పంట పొలాలు కాబట్టి సెంట్రల్‌లో అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు అవి ఇంటి స్థలాలు కాబట్టి చదరపు గజాల్లోకైతే మార్చడం జరిగింది. అంటే అక్కడ మార్కెట్ విలువ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో పూర్తిగా వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వీడియోలో మనం పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.